పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని ప్రముఖ న్యూట్రిషియన్ లక్ష్మీ ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఐడియల్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఫుడ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో న్యూట్రిషన్ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి వినోద్ అధ్యక్షత వహించగా ప్రముఖ న్యూట్రిషియన్ లక్ష్మీ ప్రకాష్ ముఖ్య అతిథిగాను, కాలేజ్ డైరెక్టర్ వాసు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ ను అతిథులు పరిశీలించారు. అనంతరం అతిథులు లక్ష్మీ ప్రకాష్, కాలేజ్ డైరెక్టర్ వాసు, హెచ్ఓడి వినోద్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఐడియల్ కాలేజీ విద్యుత్ నగర్ క్యాంపస్ నందు నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా ఈ 1 వీక్ కూడా ఇక్కడ న్యూట్రిషన్ వీక్ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మనకి చీఫ్ గెస్ట్ కింద డాక్టర్ లక్ష్మీ మేడంని పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ న్యూట్రిషన్ ఫుడ్ గురించి అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి మనిషిని కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఆ విధంగా దీన్ని ఎలాగ రెక్టిఫై చేయాలనేది ఫుడ్ ద్వారా ఎలా తగ్గించాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి మా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ హెచ్ఓడి వినోద్ కుమార్ సార్ Every year we are celebrating National Nutritional Week and it's between September 1st to September 7th. Actually this week initiated by Food and Nutritional Board in the year of 1982. So what is the motto? What is the theme of this present year is nutritious diet for everyone. ప్రతి ఒక్కరికి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఎనీ ప్రోగ్రామ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ prevention of nutritional deficiency diseases and control of metabolic disorders. So how to control nutritional deficiency diseases and metabolic disorders by using of diet therapy అనేది ఈరోజు వర్క్షాప్లో మేము ప్రొవైడ్ చేస్తామండి. మెన్షన్ చేస్తాం. సో దానికి వచ్చిన వాసు సార్ కానివ్వండి, డాక్టర్ లక్ష్మీ మేడం కానివ్వండి, నా కృతజ్ఞతలు జరుపుతున్నాను. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను ముందు అక్కడ ఒక ఎగ్జిబిషన్ చూశాను. ఆ ఎగ్జిబిషన్లో చాలా క్లియర్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒక డైట్, ఆ డైట్లోనే ఆ డైట్ రికమెండేషన్లోనే వాళ్ళకి టేస్టీగా హెల్తీగా ఉండి ఫుడ్ పెట్టారు అక్కడ. అంతే కదా, ఓన్లీ మీరు వాళ్ళు తప్పు తినాలి, వాళ్ళు వేసుకోకూడదని అన్నీ చప్పగా అక్కడ ఉంటే ఎవరైనా తినగలరా? తినలేరు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాంటి ఫుడ్ తినాలా, అలాంటి ఫుడ్ పెట్టారు అక్కడ. అంతేనా? అలాగే ఈవెన్ మనకి ఏంటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అక్కడ డైట్ ప్లాన్ చేశారు. కాబట్టి మనం ఏంటి దృష్టిలో పెట్టుకోవాలి? ఒక పేషెంట్ అంటే ఏదో వాళ్ళకి డిజార్డర్ ఉంది, వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, కానీ పేషెంట్లో ఫీల్ అవ్వకుండా మనం ఫుడ్ పెట్టగలగాలి. పేషెంట్లో ఫీల్ అవ్వకూడదంటే దాంట్లో ఏముండాలి? టేస్ట్ ఉండాలి. ఇంకా ఏముండాలి ఫుడ్లో? మనం చాలా హెల్తీగా, చాలామంది మదర్స్ చేస్తే తప్పదే మంచి హెల్తీ ఫుడ్ చేసి పిల్లలు పెడతారు, కానీ ఆ పిల్లలు తినరు. ఎందుకంటే చెప్పండి, అట్రాక్టివ్ ఉండాలి. వెరీ గుడ్. అట్రాక్టివ్ ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఇంకా కలర్ఫుల్ ఉండాలి. కలర్ఫుల్ అంటే అట్రాక్టివ్లోకి వచ్చేస్తుంది. ఇంకా వెరైటీ ఉండాలి. ఎప్పుడు ఒకేలా పెట్టకూడదు కదా, వెరైటీ ఉండాలి, మంచి స్మెల్ రావాలి. వెరైటీ టెక్స్చర్. మనం చూడండి, సాంబార్ తింటే దాంట్లోకి ఏముండాలి? సాంబార్లో ఏం నేర్చుకుంటాం మనం? అప్పడం కానీ వడియం కానీ ఉంటేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వెరైటీ టెక్స్చర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, కలర్ ఉండాలి, స్మెల్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఫుడ్ ఇంట్రెస్టింగ్గా